హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. తెలివైన కోడలు. రచయిత్రి భారతీ రామచంద్రుని గారు. ఈ కథ ఈనాడు ఆదివారం మ్యాగజైన్లో అక్టోబర్ నెల 2025లో వచ్చింది. కాస్త కూడా నమ్రత మర్యాద లేదమ్మా. ఎలా పెంచుతారో ఏమో. అడిగిన దానికి పుల్ల విరిచినట్టు సమాధానాలు చెప్తుంటారు ఈ కాలం పిల్లలు. ఏం నేర్చుకుని వస్తారో. మూతి 3 వంకర్లు తిప్పుతూ మాట్లాడుతోంది మహాలక్ష్మమ్మ. ఎవరినే అమ్మా శేషార్థాలతో ఆడుకుంటున్నావు? అప్పుడే ఇంట్లోకి వచ్చిన కొడుకును చూసి గతుక్కుమంది మహాలక్ష్మమ్మ. శృతిని గురించి లేరా? ఏదో గుర్తుకు వచ్చి అనుకుంటున్నాను. సరేలే, ఎవరి గురించి అయితే నాకెందుకు కానీ నాకు కాఫీ ఇచ్చే నాటకీయంగా అంటూ తన రూమ్లోకి వెళ్ళాడు. మంచం మీద కూర్చున్న స్వాతి కళ్ళలో నీళ్లు ఉబుకుతున్నాయి. సుధీర్ని చూసి ముఖం పక్కకు తిప్పుకుంది, కన్నీళ్లు కనబడనీయకుండా. సుధీర్ ఫ్రెష్ అయి వచ్చేయి స్వాతి ఎదురుగా కూర్చున్నాడు. సుభగం పట్టి బతిమలాడుతూ, అమ్మ మాటలు పట్టించుకోకు స్వాతి, ఆవిడ ఎప్పుడూ ఎదుటివారిని ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నిజంగా నీలో తప్పు ఉండి కాదు అనడం ఆమె మానియా, అంతే. అందుకే నువ్వు పట్టించుకోవద్దు అంటున్నాను. తలూపి కళ్ళు తుడుచుకుని లేచింది స్వాతి. స్వాతి పెద్ద కలివిడిగా ఉండదు. అడిగిన వాటికి సమాధానాలు చెప్తుంది. చొచ్చుకుపోయి గలగలా మాట్లాడడం చేత కాదు. అన్ని పనులు వచ్చు. తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తుంది. ఎవరైనా అనవసరంగా మాట అంటే చాలా రోషపడుతుంది, బాధపడుతుంది. పుట్టింట్లో కూడా అంతే. ఊహ తెలిసినప్పటి నుండి అమ్మా నాన్నల చేత ఒక్క మాట కూడా అనిపించుకోలేదు. పద్ధతిగా ఉంటుంది. అందరూ స్వాతి బంగారు తల్లి, స్వాతి ముత్యమే అంటారు. మితభాషి. తనకు నచ్చితే స్మితభాషి కూడా. పెళ్ళై 4 నెలలు అవుతోంది. సుధీర్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తాడు. స్వాతికి బీటెక్ అయిపోగానే మంచి సంబంధం అని పెళ్లి చేసేశారు. సుధీర్కి ఒక తమ్ముడు, చెల్లి. ఉద్యోగం ఇష్టం ఉంటే చెయ్యి, లేకపోతే బలవంతం లేదు అన్నారు. అత్తారింటికి వచ్చిన 2 నెలల్లోనే అత్త చుక్కలు చూపిస్తోంది. ఏదో ఒక వంక పెట్టి సూటిపూటి మాటలు అంటోంది. తనను పరోక్షంగా అంటోంది. కూతురు శృతినైతే డైరెక్ట్గానే వాయిస్తూ ఉంటుంది. ఆ పిల్ల లెక్క చేయదు. ఎక్కడవక్కడ వదిలేసిపోతూ ఉంటుంది. స్వాతి ఇల్లంతా నీట్గా సర్ది పెడుతూ ఉంటుంది. శృతికి వదిన స్వాతి అంటే చాలా ఇష్టం. అమ్మ తనను తిట్టినా ఊరుకుంటుంది కానీ స్వాతిని ఏదైనా అంటే అస్సలు ఒప్పుకోదు. మరిది సురేష్ కూడా వదినంటే చాలా గౌరవంగా ఉంటాడు. ముగ్గురు దగ్గర దగ్గర ఒకే వయసు వాళ్ళు అవడంతో కబుర్లు చెప్పుకోవడం, ఏవైనా గేమ్స్ ఆడుకోవడం కూడా చేస్తుంటారు. స్వాతి పెద్దగా మాట్లాడదు. అన్నా చెల్లెలు కబుర్లు ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. మహాలక్ష్మమ్మకు ఇది సుతరామం ఇష్టం ఉండదు. కోడలు రిజర్వ్డ్గా ఉంటుందని, పొగరు అని ఆమె భావన. స్వాతిలో ఏదో ఒక లోపం వెతుకుతూనే ఉంటుంది. సరిగ్గా సమాధానం చెప్పదని దెప్పుతూ ఉంటుంది. ఆవిడలా మాట్లాడుతుంటే స్వాతి భరించలేకపోతుంది. బాధతో కోపంతో ఉక్కిరి బిక్కిరవుతోంది. ఆ మాట్లాడే ఒక్క మాట కూడా మానేసి సైలెంట్ అయిపోతుంది. స్వాతికి అత్తగారు పెట్టే నస విసుగొస్తోంది. ఉద్యోగం వెతుకుని బయటికి వెళ్తే ఈ గొడవ వదులుతుంది. జాబ్కు అప్లై చేయడం మొదలుపెట్టింది. ఆ రోజు సుధీర్ తోడు రాగా ఇంటర్వ్యూకి వెళ్ళింది స్వాతి. తీరా లోపలికి వెళ్లే సమయానికి తల తిరిగి వాంతి చేసుకుంది. సుధీర్ కంగారు పడిపోయి అటు నుండి అటే హాస్పిటల్కి తీసుకెళ్లాడు. లేడీ డాక్టర్ చెక్ చేసి స్వాతి ప్రెగ్నెంట్ అని చెప్పింది. ఇక ఆ రోజు ఇంటిలిపాది ఆనందానికి అవధులు దాటిపోయింది. శృతి స్వీట్లు పంచి సెలబ్రేట్ చేసింది. మహాలక్ష్మమ్మ కోడల్ని కాలు కదపనీయకుండా టైంకి భోజనం, ఇష్టమైనవన్నీ అడిగి చేసి తినిపించడం చేస్తోంది. అంతటితో ఊరుకుంటుందా? అన్నీ తను చెప్పినట్టే చేయాలి. తను పెట్టినట్టే తినాలి. కూర్చోకూడదు, నిలబడకూడదు. సహించకపోయినా తిని తీరాలి. తినకపోతే బిడ్డ ఎలా ఎదుగుతుంది అంటూ సతాయింపు. ఆమె అతి జాగ్రత్త భరించడం కూడా కష్టమే అయింది స్వాతికి. సురేష్, శృతి వదినను అపురూపంగా చూస్తున్నారు. స్వాతికి ఇదొక సరికొత్త అనుభవంలా ఉంది. ఉద్యోగం సద్యోగం ఆటకెక్కాయి. మొదటి నుండి స్వాతికి ఉద్యోగం చేయాలని పెద్ద ఇంట్రెస్ట్ కూడా లేదు. 3వ నెలలో స్వాతి పుట్టింటికి పోయి వచ్చింది. 7వ నెలలో సీమంత చేసి పురిటికి తీసుకెళ్లారు. స్వాతికి బాబు పుట్టాడు. అందరూ స్వాతి పుట్టింటికి వెళ్ళి బారసార చేసుకుని మరీ వచ్చారు. బాబునెత్తుకొని సారతో వచ్చింది స్వాతి 3వ నెల వెళ్ళేలోపు. సురేష్కి లోపల కొన్ని సంబంధాలు చూశారు. చివరకు వాళ్ళుండే సిటీలోనే అమ్మాయి కుదిరింది. అంగరంగ వైభవంగా పెళ్లి జరిగింది. అమ్మాయి తరఫు వారికి ప్యాషన్ బాగా ఎక్కువ. కింద చూపు లేదు. హైఫైగా ఉన్నారు. వాళ్లే నాగరికత తెలిసిన వారన్నట్టు పెద్ద బిల్డప్. ఊర్లోనే కాబట్టి పెళ్ళైన వారం లోపల ఒకరోజు వియ్యపురాలు వాళ్ళు భోజనానికి ఆహ్వానించారు. అన్నీ తెప్పించిన బాపతే. వడ్డనక స్పూన్లు, గిన్నె స్పూన్లు పట్టుకుని వెయ్యనా అంటారు. స్పూన్లతో ఎంత కూర పడుతుంది? అందరూ మొహమానటానికి పోయి అర్ధాకలితో తిరిగొచ్చారు. ఇంటికొచ్చి శృతి, సుధీర్ వాళ్ళ నాన్నగారు ఒకటే నవ్వుకోవడం.
ఆకలి తీరక ఉప్మా చేయించుకొని తిన్నారు. మహాలక్ష్మి ముఖం చిన్నపోయింది. సురేష్ అక్కడే ఉండిపోయాడు. అది కొంత నయం, వీళ్ళ మాటలు వినలేదు అనుకుంది. కొత్త కోడలు వచ్చింది. వాళ్ళు వదిన అన్నలు అక్కలు తీసుకొచ్చి దింపారు. అందరూ మహాలక్ష్మమ్మ గారిని ఆకాశానికి ఎత్తిపట్టారు. ఆమె వంటను తెగ మెచ్చుకుంటూ సుష్టిగా భోజనాలు చేశారు. ఆమెకి వాళ్ళ ఫ్యాషన్లు గొప్పలు చెప్పుకోవడం బాగా నచ్చినట్లుంది. వాళ్లతో ఎంత ఇష్టంగానో మాట్లాడతారు. అదే మా వాళ్లతో అంటి ముట్టినట్లుంటారు అనుకుంది స్వాతి. మర్నాడు స్వాతి ఉదయాన్నే లేచి తన రొటీన్ వర్క్లోకి దిగింది. సైలెంట్గా పని చేసుకుంటూ పోతోంది. కొత్త కోడలు రూపం మెల్లగా 8ంటికి లేచి తన రూమ్లోనే ఫ్రెష్ అయ్యి మేకప్తో బయటకు వచ్చింది. అత్తగారు కాఫీ ఇచ్చింది ఆప్యాయంగా. అబ్బా, ఎంత బాగుందండి అత్తయ్యగారు కాఫీ, ఎలా చేశారు అనగానే ఇంకో కప్పు అందించింది మహాలక్ష్మమ్మ ఉబ్బి తబ్బిపోతూ. ఆ కాఫీ కప్పు ఖాళీ చేసి అత్తగారు వాళ్ళ ఇంటి ముచ్చట్లు చెప్తూ కూర్చుంది. ఊళ్ళోనే పుట్టిలు కావడంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది చిన్న కోడలు. వచ్చినప్పుడల్లా అక్క కూతుళ్లను అన్న పిల్లలను తీసుకొస్తుంది. అత్తయ్యగారు, మొన్న మీరు బిర్యానీ చేశారు కదా, మా అక్క పిల్లలు ఎంత బాగుందని చెప్పుకున్నారో. హోటల్ స్టైల్లో చేశారట రూప అత్తగారు అని మా ఇంట్లో అందరూ అనుకోవడమే అంటూ అత్తగారిని మునగ చెట్టు ఎక్కిచ్చేస్తోంది రూప. అయ్యో, దానికేం భాగ్యం, సండే రమ్మను, మళ్ళీ చేసి పెడతాను. మీరు చాలా ఫాస్ట్గా చేసేస్తారండి ఏ పనైనా, మా అందరికంటే మీరే యాక్టివ్గా ఉంటారు. రూప మాటలకి విస్తుపోతుంది స్వాతి. అత్తగారితో ఇలా కూడా మాట్లాడచ్చా అనుకుంది. అలా అత్తగారిని సమయస్ఫూర్తితో బుట్టలో వేసేసింది. చిన్న కోడలు ఏ పని చేయకపోయినా కూర్చుని చేయించుకు తిన్నా అవేవి మహాలక్ష్మమ్మకు ఎక్కడం లేదు. రూప బంధువర్గం వచ్చిపోతుంటే వారికి మర్యాదలు చేస్తున్నా, వెనకట్లా కోడల తరఫు వారికి చేస్తున్నాననే అనే చిరాకు ఉండడము లేదు. అదే స్వాతి అమ్మ నాన్న వస్తే వియపురాలు టెక్కు చూపించేది. స్వాతిలో ఏదో ఒక లోపం వెతికి వాళ్ళ అమ్మకే నేరాలు చెప్పేది. రూప తనను విమర్శించే ఛాన్స్ ఇవ్వడం లేదు. ముందుగానే ఊహించినట్టు తగ్గట్టు మాట్లాడి టాపిక్ డైవర్ట్ చేసేస్తోంది. అత్తయ్యగారు అంటూ ఆప్యాయంగా ఉట్టిపడేలా పిలుస్తూ ఉంటుంది అస్తమానం. రూప ఉద్యోగం చేస్తోంది, ఇంటి నుండే పనిచేస్తోంది. బయట ఉన్న కాసేపు అత్తగారితో గలగలా మాట్లాడుతూనే ఉంటుంది. మిగిలిన టైం అంతా సిస్టమ్ ముందు పెట్టుకొని కూర్చుంటుంది. స్వాతి కొడుకు బాగా ముద్దు చేస్తోంది రూప. వాడు తన దగ్గరే కూర్చోబెట్టుకుని ఆడిస్తూ ఉంటుంది. స్వాతికి చాలా రిలీఫ్గా ఉంటుంది పని చేసుకోవటానికి. శృతి చదువులో హెల్ప్ చేస్తోంది. ఫ్యాషన్ డిజైన్ గురించి చర్చలు పెడుతుంది. సుధీర్తో కూడా చక్కగా కలుపుకోలుగా ఉంటుంది. బావగారు అంటూ కబుర్లు చెప్తోంది. మామగారి పట్ల గౌరవం చూపిస్తోంది. కామ్గా ఉంటుందని, తన పని తాను చేసుకుపోతుందని, ఏ విషయాల్లోనూ పెద్ద పట్టించుకోదని స్వాతి అంటే కూడా రూపకు ప్రత్యేకమైన అభిమానం. సొంత అక్కల ప్రేమ చూపిస్తోంది. అత్తగారు వినకుండా స్వాతిని మెచ్చుకుంటుంది. సంక్రాంతి పండుగ వచ్చింది. కొత్త కోడలు వచ్చిందని, మనవడు పుట్టాడని పండుగ గ్రాండ్గా తమ ఇంట్లోనే చేసుకోవాలని కోడలను పుట్టింటికి పంపించడానికి కబురు చేసింది వియ్యాల వారికి మహాలక్ష్మమ్మ. మంచి పని చేశారు అత్తయ్యగారు, ఇప్పటి వరకు అక్కడే ఉన్నాం, ఈ పండగకి ఇక్కడే ఎంజాయ్ చేద్దాం, షాపింగ్కి వెళ్దాం అండి అంది ఉత్సాహంగా రూప. ఈ అమ్మాయికి ఎన్ని కళలు బాబు, ఎవరికి తగ్గట్టు వారితో మాట్లాడుతుంది. అత్తగారికైనా సరైన కోడలు దొరికింది అనుకున్నారు శ్రీధర్రావు గారు. మీరు వెళ్ళి డ్రెస్సులు తెచ్చుకోండి, శృతిని కూడా తీసుకెళ్ళండి అంటూ భర్తను అడిగి 10,000 తెచ్చి ఇవ్వబోయింది మహాలక్ష్మమ్మ. లేదు, మీరు రావాల్సిందే, మీకు చీర కొనాలిగా, పైగా మీ సెలక్షన్ చాలా బాగుంటుంది, మీ చీరల కలర్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి అంటూ పొగిడేసరికి మహాలక్ష్మమ్మ కాదనలేక తను కదిలింది. ఆడవాళ్ళంతా షాపింగ్కి బయలుదేరారు. పండగ 3 రోజులు ఎంతో సందడిగా జరుపుకున్నారు. రూప వచ్చిన దగ్గర నుండి స్వాతిని ఏమీ అనలేకపోతోంది మహాలక్ష్మమ్మ. అసలు తప్పులు వెతికే అవకాశమే రావడం లేదు. ఇంట్లో వాతావరణమే మారిపోయింది. తనను ఇంతకు ముందులా సాధిస్తే చిన్న కోడలు ఏమనుకుంటుందో అని క్రమేణా తన ధోరణి మార్చుకుంటోంది. అత్తయ్యగారు, వరల్డ్ ఫేమస్ ఇంగ్లీష్ మూవీ వచ్చిందండి, వెడదామా అడిగింది రూప. నాకు అంతగా అర్థం కాదమ్మా, హిందీ అయినా కాస్త చూస్తాను అంది మహాలక్ష్మమ్మ. నేను పక్కనే ఉంటాగా, చెప్తాలండి. లేదులే అమ్మా, మీరు వెళ్ళిరండి. బావగారు, అందరం వెళ్దామండి, అక్క మీరు శృతి కూడా ఓకే అన్నాడు శ్రీధర్. వీడు చూడనివ్వడు రూపా, నేను రాన్లే అంది స్వాతి. అత్తయ్యగారు ఎలాగో రానంటున్నారు కదా, బాబు తన దగ్గరే ఉంటాడులే, ఏమంటారు అత్తయ్యగారు అనేసింది అత్తగారిని చూస్తూ చొరవగా. స్వాతికి భయం వేసింది ఏమంటుందో అని. రూప అడిగిన తీరుకు ఆమె ఏమీ అనలేకపోయింది మహాలక్ష్మమ్మ. సుధీర్ ఆశ్చర్యంగా తల్లివైపు చూశాడు. అత్తయ్యగారు, మీకు మామయ్య గారికి టిఫినే కదా, ఆర్డర్ పెడతానండి, మీరు హాయిగా టీవీ చూస్తూ రిలాక్స్ అవ్వండి, మేము మాల్లో తినేసి వస్తాం నార్మల్గా చెప్పేసి అందరినీ బయలుదేరదీసింది రూప.
సురేష్కు విచిత్రంగా ఉంది. ఇన్నాళ్ళు వదినను చూశాడు, ఇప్పుడు భార్యను చూస్తున్నాడు. ఎంత వ్యత్యాసం అనుకోకుండా ఉండలేకపోయాడు. కాస్త గర్వంగా కూడా అనిపించింది భార్య నేర్పరితనానికి. చూసి నేర్చుకో సీతమ్మ తల్లి అంటూ స్వాతితో పరాచకాలాడింది శృతి. హ్యాట్స్ ఆఫ్ రూపా, నిజంగా నీ సమయస్ఫూర్తి, తెలివి, చక్కని మాట తీరు అందరికీ రావు. ఎప్పటికి ఎలా మాట్లాడాలో, ఎవరితో ఎలా మెలగాలో నీకు బాగా తెలుసు. అత్తగారిని ఎంతలా మార్చేశావు? తోటికోడల వైపు అభినందనగా చూస్తూ మనసులోనే అనుకుంది స్వాతి. కథ సమాప్తం. ఈ కథను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.